నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి. తంతోలి గ్రామంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ రాజర్షి షా. అంగన్వాడీ కేంద్రం, పాఠశాలను సందర్శించిన పాలనాధికారి. సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటామని భరోసా. జాతీయ భావం ఉట్టిపడేలా రాష్ట్ర గీత్ ఏక్ సాత్ కార్యక్రమం. సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించిన విద్యార్థులు. ఉత్సాహకర వాతావరణంలో సాగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పట్టణ బంద్. స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి మద్దతు తెలిపిన వ్యాపారులు. బంద్ నేపథ్యంలో పోలీసుల పటిష్ట బందోబస్తు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి గ్రామంలో కలెక్టర్ రాజర్షి షా పర్యటించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, చౌక ధరల దుకాణం, ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి స్థానికంగా నెలకొన్న సమస్యలను ఆరా తీశారు. ముందుగా గ్రామస్తులు కలెక్టర్కు సాదరంగా స్వాగతం పలికిన అనంతరం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. రేషన్ షాప్లో నిల్వ ఉన్న బియ్యం, స్టాక్ ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. దుకాణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం లేకుండా శుభ్రత పాటించాలని ఆదేశించారు. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో రుణం పొంది కిరాణా షాప్ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలను, వ్యాపారానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించి ఉపాధ్యాయులు, సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను సైతం పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి బియ్యం తదితర సరుకులను పరిశీలించి వండిన అన్నం రుచి ఎలా ఉందో తిని చూశారు. చిన్నారుల బరువు, ఎత్తును తూచే తీరును పరిశీలించి కొలతలతో ఎలాంటి తేడా రాకుండా సరిగా కొలవాలని సూచించారు. పలు సమస్యలను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పంచాయతీ సెక్రటరీకి సూచనలు చేశారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా జాతీయ భావం ఉట్టిపడేలా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని వినాయక్ చౌక్లో రాష్ట్ర గీత్ ఏక్ సాత్ కార్యక్రమాన్ని చేపట్టగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతకుముందు జాతీయ జెండాలను చేతపట్టుకుని ర్యాలీలో పాలు పంచుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. స్వాతంత్ర్యం కోసం అమరులైన వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరికి తెలియజేయడంతో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రాష్ట్ర గీత్ ఏక్ సాత్లో భాగంగా మంగళవారం స్థానిక వినాయక్ చౌక్లో విద్యార్థులు పార్టీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. భారత్ మాతాకి జై అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అంతకుముందు జాతీయ జెండాలను చేతబట్టుకుని వినాయక్ చౌక్ నుంచి నేతాజీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. నేతాజీ విగ్రహానికి శుద్ధి చేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం వినాయక్ చౌక్లో సామూహికంగా జనగణమన గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆదినాథ్, లాలా మున్నా, ధోని జ్యోతి, వేదవ్యాస్, దినేష్ మఠోలియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ దేశ సమైక్యతను కాపాడేలా ప్రధాని నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగానే దేశ స్వతంత్రం కోసం అమరులైన యోధుల త్యాగాలను స్మరించడంతో పాటు వారి సేవలు నేటి తరానికి తెలియజేయడానికి స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలను శుద్ధి చేస్తున్నామన్నారు. అదేవిధంగా సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించడంతో జాతీయ భావం పెరుగుతుందన్నారు. ప్రతి పౌరుడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమ ఇండ్లపై జాతీయ జెండాలను ఎగరవేయాలని కోరారు. ఇంటింటికి జాతీయ జెండా, ప్రతి ఇంటికి జాతీయ జెండా అనే కార్యక్రమం పేరుతో ఈరోజు దేశ స్వాతంత్రం కొరకు అమరులైనటువంటి త్యాగధనుల విగ్రహాలను శుద్ధి చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలో ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. జాతీయ భావం ఏ రోజైతే మనం ప్రజల లోపల పెంపొందించగలుగుతామో ఈరోజు దేశం సమైక్యంగా ఉండగలుగుతుంది.
ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా స్వతంత్రం వచ్చినటువంటి ఈ భారతదేశంలో ఇప్పటికే అనేక దేశాలు ఎన్నో కుట్రలు పన్నినా ఈ దేశంలో ఉన్నటువంటి మనమంతా కూడా సమైక్యంగా ఉన్న కారణంగానే ఆ యొక్క విదేశీ కుట్రలను భగ్నం చేయగలుగుతా ఉన్నాం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం చేపట్టిన పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్కు సంఘీభావం తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందువులు ఆయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చిన పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దుకాణాలను మూసి ఉంచారు. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వ్యాపారస్తులు బంద్లో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉదయం నుంచి షాపులు తెరుచుకోకపోవడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. మార్కెట్ బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. పట్టణంలోని రిమ్స్ డైస్ కేంద్రంలో నిర్వహించిన చిన్నారుల ఉచిత గుండె వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో నిర్వహించిన శిబిరంలో భాగంగా చిన్నారులకు వైద్యులు పలు పరీక్షలు జరిపి మందులు అందించారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి హైదరాబాద్లోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. రిమ్స్లోని డైస్ కేంద్రంలో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు ఉచిత గుండె పరీక్ష వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో నిర్వహించిన ఈ శిబిరానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో గుండె సంబంధిత వ్యాధి పిల్లలను తీసుకువచ్చారు. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ సుదీప్ వర్మ పిల్లలను పరీక్షించారు. టూడీకో ద్వారా పరీక్షించి పలువురిని హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ చందు, డైస్ కేంద్రం ఇన్ఛార్జ్ మేనేజర్ రాధిక, ఫిజియో వైద్యులు నాగార్జున్, ఆడియాలజిస్ట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి 1000 మందిలో 8 నుంచి 10 మంది పిల్లలు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుదీప్ వర్మ అన్నారు. పేదవారికి ఉచితంగా గుండె సంబంధిత వ్యాధులకు చికిత్సలు అందించడానికి కలెక్టర్, వైద్య ఆరోగ్య డైస్ కేంద్రం ద్వారా శిబిరాన్ని నిర్వహించడం సంతోషమన్నారు. బాధితులు శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందాలని కోరారు. इसके अंदर बच्चों के हार्ट से संबंधित सारी डिसीजेज को इको से चेक करके, क्लिनिकली चेक करके और उनको आगे जो ट्रीटमेंट करना है वो हम उसको डिसाइड कर सकते हैं. बच्चों के हार्ट के डिसीज 100 में से 1 बच्चे, 1000 में से 8 बच्चों को हार्ट में डिसीज होता है. उसके अंदर 90% को हम लोग सर्जरी से या विदाउट सर्जरी बटन या एंजियोग्राफी मेथड से क्लोज कर सकते हैं. ये एम जो इस कैंप का है कि जिससे हम बहुत ज़्यादा बच्चे, जितने भी बच्चे हार्ट डिसीज है उनको स्क्रीन कर सकें और उनको प्रॉपर ट्रीटमेंट दे सकें. 80 to 90% हार्ट डिसीज को हम आसानी से ठीक कर सकते हैं और उसके बाद बच्चा नॉर्मल लाइफ जी सकता है. और ये डिसीज अगर पुअर सोशो इकोनॉमिक स्टेटस में ज़्यादा कॉमन है तो गवर्नमेंट की हेल्प से और RBSK की हेल्प से हम लोग उनको आरोग्यश्री या RBSK के अंदर अगर उनके पास राशन कार्ड है तो उनको फ्री सर्विस प्रोवाइड कर सकते हैं. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా 7వ మహాసభలను మంగళవారం పట్టణంలో నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులకు కారణాలు, మహిళల రక్షణ వంటి అంశాలపై వక్తలు చర్చించారు. హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని, ఇందుకు ప్రధాన కారణం మద్యం, మాదక ద్రవ్యాలేనని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి అంది మంగ అన్నారు. మంగళవారం POW జిల్లా 7వ మహాసభలను యాదవ సంఘ భవనంలో నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ముందుగా సంఘం జెండాను జిల్లా కన్వీనర్ దుర్గం కళావతి ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మహిళల హక్కులతో పాటు వారిపై జరుగుతున్న దాడుల గురించి తెలియజేశారు. కార్యక్రమ ప్రారంభంలో అమరులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకురాళ్లు గంగమ్మ, తారాబాయి, సుజాత, దీపాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా POW రాష్ట్ర కార్యదర్శి అందే మంగ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వీటిని అరికట్టడానికి చట్టాలున్నా వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. మద్యం, డ్రగ్స్, గంజాయి వినియోగం మహిళలపై దాడులకు కారణమవుతున్నాయన్నారు. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, అనుమానమున జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రగతిశీల మహిళా సంఘం గత 50 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవ సంస్థగా ఈ యొక్క తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో
నిషేధం కోసము పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి సందర్భం కూడా POW ఉంది. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో ఈ సమాజంలో సగభాగమైనటువంటి స్త్రీలు తమ పాత్ర నిర్వర్తించి చాకలి ఐలమ్మ పోరాటం సాక్షిగా రోకలి బంటలు ఆరోపణ చేయబట్టి ఏదైతే నైజాం రజాకాలను తరిమి కొట్టిందో అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కూడా తన సంస్కృతి సంప్రదాయాలతోటి పెద్ద ఎత్తున పోరాటాలలో పాల్గొన్న సందర్భంలో ప్రగతిశీల మహిళా సంఘము క్రియాశీల పాత్ర పోషించి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బేలా మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మండలంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టగా ర్యాలీకి మద్దతుగా దుకాణదారులు గంటల పాటు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులకు నిరసనగా బేలా మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌక్ నుండి అంబేద్కర్ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. ర్యాలీకి మద్దతుగా మండలంలోని వ్యాపార దుకాణదారులు స్వచ్ఛందంగా గంటపాటు దుకాణాలను మూసి ఉంచారు. బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు నిరసన ర్యాలీలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు రాము బర్కాడే మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేస్తున్న వారిని గుర్తించి వెంటనే శిక్షించేలా అక్కడి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. హిందువులతో పాటు ఆలయాలకు సైతం భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో చొరవ తీసుకుని శాంతి పరిరక్షక దళాన్ని బంగ్లాదేశ్కు పంపాలని అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. 10-15 दिन से बांग्लादेश में जो हिंदू पे अत्याचार हो रहा, हिंदू को मार डाल रहे, हिंदू को अत्याचार कर रहे, मगर बांग्लादेश में हो रहा, ये वर्ल्ड में भारत देश है, मगर भारत देश में जिसको भी कुछ भी नहीं हो रहा, जिस मजहब को भी वाले को भी कुछ भी नहीं होगा, मगर बांग्लादेश में हिंदू पे अत्याचार हो रहा, मगर अपने भारत देश में कुछ भी नहीं हो रहा, मगर बांग्लादेश में अगर हिंदू पे जो अत्याचार हो रहा बहुत बुरा हो रहा. अगर कल बांग्लादेश में हुआ, कल भारत देश में होगा, हैदराबाद में होगा, फिर आदिलाबाद से फिर बेले को आएगा. मगर हिंदू ऐसा जागते रहा, मगर हिंदू का फिर नामो निशान मिट जाएगा. अगर अभी भी वक्त है, हिंदू जाग गए तो अच्छा है, नहीं तो बहुत बुरी हालत भारत देश की होगी. भारत देश की नहीं, पूरी भारत देश के नहीं, हैदराबाद की होगी, आदिलाबाद की होगी, फिर बेले तक आने को कुछ वक्त नहीं लगता. अब हिंदू अब जाग जाओ. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన పథకంపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలు ఐక్యంగా ఉంటూ హక్కులను సాధించుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన పథకంపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పథకానికి దరఖాస్తు చేసుకునే విధానంతో పాటు బ్యాంకు సేవల గురించి అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యదర్శి ఆదినాథ్, పీఎం విశ్వకర్మ సిఎస్సి స్టేట్ హెడ్ రాజేందర్, సోషల్ మెంబర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీసీల హక్కులు, అభివృద్ధి అంశాలను అసెంబ్లీలోనూ ప్రస్తావించడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. రాజ్యాధికారం సాధించే దిశగా బీసీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రుణాల కోసం అనేక నియమాలు ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పీఎం విశ్వకర్మ యోజనను ప్రవేశపెట్టి రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పథకం కింద రుణాలు మంజూరయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలలో మంగళవారం కేబినెట్ ఎన్నికలను నిర్వహించారు. హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ బాయ్ కోసం ఎన్నికలను నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పాఠశాల ఆవరణలో కోలాహల వాతావరణం నెలకొంది. సాధారణ ఎన్నికల ప్రక్రియపై విద్యార్థి దశ నుండే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో పాఠశాలల్లో స్కూల్ క్యాబినెట్ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలలో మంగళవారం స్కూల్ క్యాబినెట్ ఎన్నికలు జరిపారు. హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ బాయ్ కోసం ఎన్నికలను జరపగా విద్యార్థులు ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికలను తలపించే వాతావరణంలో ఎన్నికలు జరపడం ఆకట్టుకుంది. ఎన్నికల్లో జరిగే వివిధ ప్రక్రియలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, శ్రీకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, హరాషి, అన్వేష్ రెడ్డి, హర్పాల్ సింగ్, రాఖీ, సుమయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్థులు ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొనడం పట్ల జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు సంబంధించి వారికి సమగ్ర అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఎందుకంటే ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ప్రతి స్టూడెంట్కి తెలియాలి. ఈ కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పౌరునికి ఉండేటువంటి ప్రతి బాధ్యత పిల్లలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఈవెంట్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. దీని ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరు దాని గురించి తెలుసుకుంటారు. సో ఈ ఎలక్షన్ ఇంత స్మూత్గా కండక్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు మంచి బాటలు నడపాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేసుకున్నాం. తలమడుగు మండలం అర్లీకే గ్రామంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరుపుతున్నారు. శబరిమాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖండ జ్యోతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాంసీ మండలం హస్నాపూర్ గ్రామ ప్రజలు అఖండ జ్యోతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గ్రామస్తులు భజన గీతాలను ఆలపిస్తూ కోలాటాలు ఆడారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు భక్తి గీతాలను ఆలపించడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే అఖండ జ్యోతి కార్యక్రమంలో తామంతా ఎక్కడ ఉన్నా గ్రామానికి వచ్చి జ్యోతిని దర్శించుకుంటామని తెలిపారు. శబరిమాత కృపా కటాక్షం వల్ల గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హస్నాపూర్ గ్రామస్తులు కర్నివార్ స్వామి, ముక్కెర సురేష్, నర్సింగ్, కంది హరీష్ రెడ్డి, చిన్నలింగారెడ్డి, తాటికొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో వైద్య విద్య చదువుతున్న పీజీ విద్యార్థినిపై లైంగిక దాడి హత్యను ఖండిస్తూ రిమ్స్ మెడికోలు నిరసన చేపట్టారు. సోమవారం సాయంత్రం రిమ్స్ ఆసుపత్రి నుండి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వైద్య విద్యార్థి హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా మహిళలకు కనీస భద్రత లేకుండా పోయిందని, కలకత్తాలో డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యనే ఇందుకు నిదర్శనమని రిమ్స్ జూడా ప్రెసిడెంట్ సందీప్ చారి, డాక్టర్ కారుణ్య అన్నారు. కలకత్తాలో వైద్య విద్య చదువుతున్న పీజీ విద్యార్థినిపై లైంగిక దాడి హత్యను నిరసిస్తూ రిమ్స్ నుంచి సోమవారం రాత్రి క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. రిమ్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో మెడికోలు న్యాయం కావాలి, భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ జూడా ప్రెసిడెంట్ సందీప్ చారి, డాక్టర్ కారుణ్య మాట్లాడుతూ మెడికల్ కళాశాలల్లో సెక్యూరిటీ సక్రమంగా లేని కారణంగా పనిచేసే చోట మహిళా డాక్టర్ లైంగిక దాడి హత్యకు గురైందన్నారు. స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికి మహిళలు సురక్షితంగా లేరన్నారు. సౌకర్యాలు లేని కారణంగా పనిచేసే చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బయటికి రాని సంఘటనలు మరెన్నో ఉన్నాయన్నారు. సౌకర్యాలు కల్పించాలని విన్నవించినా పట్టించుకోవడం లేదని, ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరిగిన సమయంలోనే స్పందిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక ఫీమేల్ రెసిడెంట్ డాక్టర్ డ్యూటీలో ఉన్న ఒక మెడికల్ డాక్టర్ పైన అత్యాచారం చేసి చంపడం అనేది జరిగింది. విచ్ ఈస్ వెరీ అన్అక్సెప్టబుల్ ఇన్ అవర్ ప్రజెంట్ సినారియో. ఎందుకంటే మరో 4-5 రోజుల్లో మనకు స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఒక స్త్రీకి తను పనిచేసే ప్లేస్లో కూడా ప్రొటెక్షన్ అనేది లేకపోవడం అనేది చాలా మనకి సిగ్గుచేటనిగా చెప్పాలి. సో అంతేకాకుండా ఎన్నో మెడికల్ కాలేజీలలో కూడా డాక్టర్లకు కనీస వసతులు లేవు. ఈ విషయం ఎన్నోసార్లు ప్రభుత్వానికి మనం తెలియజేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటువంటి ఏవైనా ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం ముందుకు వచ్చి వాటికి సంబంధించి ఏమన్నా ఫిర్యాదులు కానీ ఏమన్నా చేయడం కానీ జరుగుతుంది తప్ప కనీస వసతులు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇది కేవలం బయటకు వచ్చింది మాత్రమే, బయటికి రాని విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది కేవలం స్త్రీ జాతికి మాత్రమే జరిగిన అవమానం కాదు, మొత్తం వైద్య విధానానికి, యావత్ సమాజానికి కూడా ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక స్త్రీ ఒకప్పుడు కేవలం బయటికి వెళ్తేనే అత్యాచారంకి గురవుతుందని
నమ్మిన రోజులు ఇప్పుడు కేవలం పనికి వెళ్తే కూడా అత్యాచారానికి గురవుతుంది అన్న దుస్థితిలో మనం బ్రతుకుతున్నాం. సో ఇలాంటి చర్యలు అనేవి మారాలి అని కోరుకుంటూ కుటుంబానికి స్త్రీకి మొత్తం మేము క్యాండిల్ ర్యాలీతో మా నిరసన పైన జరిగిన అత్యాచారం మరి బలాత్కారం బట్టి మేము ఖండిస్తున్నాము. మరి రిమ్స్ జూడానే కాకుండా స్టేట్ వైడ్ టీ జూడా అంతా మరి వారి ఫ్యామిలీకి మేము మా సపోర్ట్ని కండోలెన్సెస్ని తెలుపుతున్నాము. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే కాదు కానీ మరి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజెస్లో మరి సెక్యూరిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది, వాటిని బలపరచాల్సిన అవసరం ఉంది. మరి ఏ ఆడబిడ్డకు కూడా ఇటువంటి సంఘటన జరగడానికి వీల్లేదు. మరి ఒక డాక్టర్ డ్యూటీలో ఉండి మరి హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉంటూ మరి తన చుట్టూ అంతమంది ఉన్నాక కూడా ఇటువంటి సంఘటన జరగడం అనేది ఇట్ ఇస్ టోటలీ అన్యాక్సెప్టబుల్. మరి వారి ఫ్యామిలీకి మేము సపోర్ట్ తెలుపుతూ ఈ ర్యాలీని. రైతుల సందేహాలు, వ్యవసాయంలో మెలకువలపై ప్రతి మంగళవారం వ్యవసాయ శాఖ చేపట్టే రైతు నేస్తం కార్యక్రమాన్ని మావలాలోని రైతు వేదికలో నిర్వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొని మొక్కజొన్న సాగు, రైతులు అవలంబించాల్సిన పద్ధతులు, జాగ్రత్తలపై రైతులకు వివరించారు. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఏఈఓ కంది గంగారెడ్డి, ఏఓ విశ్వామిత్ర వెండి, ధర్మపురి చంద్రశేఖర్, అట్ల గోవర్ధన్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పంట సాగులో అధిక దిగుబడులు సాధించాలని ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి. తంతోలి గ్రామంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ రాజర్షీషా. అంగన్వాడీ కేంద్రం, పాఠశాలను సందర్శించిన పాలనాధికారి. సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటామని భరోసా. జాతీయ భావం ఉట్టిపడేలా రాష్ట్ర గీత్ ఏక్ సాత్ కార్యక్రమం. సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించిన విద్యార్థులు. ఉత్సాహకర వాతావరణంలో సాగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా పట్టణ బంద్. స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి మద్దతు తెలిపిన వ్యాపారులు. బంద్ నేపథ్యంలో పోలీసుల పటిష్ట బందోబస్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.